పద్మ పురస్కారాలు 2024 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 జనవరి 25న పద్మ పురస్కారాలు ప్రకటించారు. 2024 సంవత్సరానికి 132 మందికి ప్రకటించారు. పద్మ విభూషణ్ 5, పద్మభూషణ్ 17, పద్మశ్రీ 110, మొత్తం 132. ఇందులో మహిళలు 30, విదేశీయులు 8, మరణానంతరం ఇచ్చింది 9. ముందుగా పద్మ విభూషణ్ చూస్తే 5 వైజయంతి మాలా బాలి, తమిళనాడుకు చెందినటువంటి ఆమె కళారంగంలో ఇచ్చారు. నెక్స్ట్ చిరంజీవి కళారంగంలో ఏపీ అనమాట. పద్మ సుబ్రహ్మణ్యం కళారంగం తమిళనాడు. 4 వెంకయ్యనాయుడు ప్రజా వ్యవహారాలు ఏపీ. 5వది బిందేశ్వర్ పాఠక్ సులభ్ సృష్టికర్త అనమాట, సామాజిక సేవ, బీహార్కు చెందినటువంటి వ్యక్తి. పద్మభూషణ్లో ముఖ్యమైన వాళ్ళు తొలి మహిళా సీజే అనమాట, బీవీ ఫాతిమాకి ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ డెత్ కేరళకు చెందినటువంటి ఆమె. నెక్స్ట్ పద్మశ్రీ చూస్తే 110, ఏపీలో ఒకరికి ఇచ్చారు, ఉమామహేశ్వరి కళలకి అనమాట. తెలంగాణలో 5కి ఇచ్చారు పద్మశ్రీలో. 1 వేలు ఆనందాచారి, 2 దాసరి కొండప్ప, 3 గడ్డం సమయం వీళ్ళ కళల రంగంలో ఇచ్చారు. 4వది కేతావత్ సోమలాల్, 5వది కూరెళ్ల విఠలాచార్య, వీళ్ళిద్దరికీ సాహిత్యం విద్యలో ఇవ్వడం జరిగింది. 2024కి ఏపీకి 2 పద్మవిభూషణ్, 1 పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. తెలంగాణకి 5 పద్మశ్రీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఏపీకి 103 పద్మ అవార్డులు, తెలంగాణకి 168 అవార్డులు ఇవ్వడం జరిగింది.